వైసీపీలో ఉన్నటువంటి కీలక నాయకులను టార్గెట్ చేసి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు తిరుపతి ఎంపీ గురుమూర్తి. ఎన్ని కుట్రలు చేసినా న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉందని చెప్పారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి గతంలోనూ విచారణకు హాజరై సహకరించారని గుర్తు చేశారు గురుమూర్తి. విజయవాడ సిట్ ఆఫీస్ దగ్గర నుంచి తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తితో మా న్యూస్ ప్రతినిధి కాంతి ఫేస్ టు ఫేస్. నిందితులుగా ఉన్నటువంటి A4 గా ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డి ప్రస్తుతం సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇక్కడ వైసీపీ నాయకులు ఎవరు కూడా రాకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఢిల్లీ నుంచి మిథున్ రెడ్డితో పాటు ఎంపీ గురుమూర్తి కూడా ఆయన వెనకాల వచ్చారు. సిట్ విచారణను వైసీపీ ఎలా చూస్తోంది, అసలు కక్షపూరితమైనటువంటి చర్యగానే భావిస్తున్నామని వైసీపీ పదే పదే చెప్తోంది. ఈ రోజు విచారణకు హాజరయ్యారు. ఆయన నుంచి కీలకమైనటువంటి సమాచారం తీసుకునే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో మనతో పాటు గురుమూర్తి గారు ఉన్నారు. సార్ చెప్పండి, మిథున్ రెడ్డి గారి నుంచి కీలకమైనటువంటి సమాచారం వచ్చే అవకాశం ఉంది. వేల కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు మిథున్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగాయి అని చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం? అన్నీ కాదండి. తెలుగుదేశం పార్టీ రకరకాలైనటువంటి స్టోరీలు వెళ్ళేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రముఖంగా ఉన్నటువంటి లీడర్లందరినీ అరెస్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు ఎన్ని చేసినా కూడా మాకు కోర్టుల మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఈ రాష్ట్రంలో వేళ్ళొనుకుని ప్రజల పక్షాన పోరాడి ఇలాంటి విషయాల్ని కోర్టుల ద్వారా ఎదుర్కొని 2029లో వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలనే ఇన్ని కుట్రలు చేస్తున్నారు. ఆ కుట్రల్లో భాగంగానే ప్రతి ఒక్క లీడర్ మీద గ్రామ స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరి మీద కేసులు పెట్టి లోపల వేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కోర్టుల ద్వారా తేల్చుకుంటాము అని చెప్తున్నారు, ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని చెప్తున్నారు. కానీ అటు సిట్ అధికారులు చెప్తున్న దాన్ని బట్టి మిథున్ రెడ్డి ద్వారానే ఆర్థిక లావాదేవీల్లో కీలక పాత్ర ఆయన పోషించారు అని చెప్తూ ఉన్నారు. మరొక వైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసిన నేపథ్యం చూస్తూ ఉన్నాం. సో ఈ నేపథ్యంలో ఎట్లాంటి ఎదుర్కోతారు? ఇటు హైకోర్టులో సుప్రీంకోర్టులో కూడా ముందస్తు బెయిల్ని కూడా డిస్మిస్ చేసింది. దాంట్లో ఎలాంటి ఆధారాలు లేవు. ఏయో కొంతమంది కింద స్థాయి చిరు ఉద్యోగుల్ని బెదిరించి స్టేట్మెంట్లు తీసుకొని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అవి ఎప్పటికీ కోర్టులో నిలబడవు. ఖచ్చితంగా కోర్టుల మీద అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నమ్మకం ఉంది. కోర్టుల ద్వారానే మేము విజయాన్ని సాధిస్తామన్న నమ్మకం మాకుంది. అంటే ఇప్పుడు ఆయన A4 గా చేర్చారు సార్. ఆల్రెడీ ఈ కేసుకి సంబంధించి గతంలోనే ఒకసారి విచారణకి హాజరయ్యారు. కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ కూడా అప్పుడు చేయడం జరిగింది. నా బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇస్తాను, తీసుకోండి, కావాలంటే చూపిస్తానని కూడా ఇచ్చారు. స్టేట్మెంట్స్ కూడా ప్రొడ్యూస్ చేశారు. ఆయన అదే అంటున్నాడు, ధైర్యంగా నేను ఎదుర్కొంటాను, ఏదడిగినా నాకు తెలిసిందంతా నేను చెప్తాను అంటున్నాడు. కానీ వాడు ఏమీ లేని దానికి ఎంత చేసి ఎన్ని రోజులు కూర్చోబెట్టి ఎన్ని రోజులు అడిగినా ఏముండే పరిస్థితి ఉండదు. అందుకే ఖచ్చితంగా కోర్టుల మీద అయితే మాకు నమ్మకం ఉంది. సో అల్టిమేట్గా కోర్టుకి సమాధానం చెప్పాల్సి వస్తుంది కాబట్టి అక్కడ కోర్టులోనే నిజాలు బయటకు వస్తాయి. ఆయన ఒక ఎంపీగా పనిచేస్తున్నారు సార్. గతంలో కూడా ఇది గవర్నమెంట్ లిక్కర్ విషయం అనేది కూడా స్టేట్ గవర్నమెంట్కి ఎంపీకి ఎటువంటి సంబంధం ఉండదు. సో ఈయనను ఇన్వాల్వ్ చేయడం వెనకాల కారణం ఏమంటారు? అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలంగా ఉండే లీడర్లందరి మీద ఇలాంటివి పెడుతూ ఉన్నారు. సో వాళ్ళ ప్రధాన లక్ష్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బాగా బలహీనపరచాలని. అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరిగే పరిస్థితి కాదు. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీని బలహీనపరచాలని, ప్రజాక్షేత్రంలో ఏదైతే పోరాడి ముందుకు వెళ్తాం, న్యాయస్థానం పైన పూర్తి నమ్మకం ఉంది మాకు అని చెప్తున్నారు. అలాగే ఈరోజు జరిగేటువంటి విచారణలో ఆయన దగ్గర ఉన్నటువంటి సమాచారం అంతా ఇస్తారు. గతంలో జరిగినటువంటి విచారణకి కూడా ఆయన పూర్తిగా సహకరించారు. ఇప్పుడు కూడా ఆయన వద్ద ఉన్నటువంటి సమాచారాన్ని పూర్తిగా ఇస్తారని చెప్తూ ఉన్నారు. అలాగే ఒక ఎంపీకి స్టేట్ గవర్నమెంట్లో జరిగేటువంటి ఇష్యూస్కి ఎటువంటి సంబంధము ఉండదు, కావాలనే కక్షపూరితమైనటువంటి చర్యలు ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతోందని ఎంపీ గురుమూర్తి చెప్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో కాంతి, ఐ న్యూస్.